మీరు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ అవసరత నిమిత్తమైతే, ఏ ఉద్దేశం నిమిత్తమైతే ఈ కూడికని ఇక్కడ ఏర్పాటు చేశారో పిల్లరా, ఎంతో కాలముగా మీరు కనిపెట్టి దేవుని యొక్క మందిరం అనగా ఈ ప్రార్థన మందిరములో మీరు ప్రార్థిస్తూ దేవుని నామమును స్తుతిస్తూ ప్రతి అవసరత కొరకు మీరు ఏ విధంగా కనిపెట్టుచు దేవుని వైపు చూస్తున్నారో ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా తన ఉన్నతమైనటువంటి కృపలో మనలందరినీ కూడా భాగస్థులను చేసి పిల్లల దేవుని మహిమైశ్వర్యంతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అందును బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ దేవుని నామమును ఆరాధిస్తూ ఉన్నాను. చూడండి, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మీకు వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పిల్లల శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మీరు వినండి. ఈరోజు రాత్రి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం చూడండి. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథములను తెరిచి చూడండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి నాకు చదివి సహాయం చేయగలరా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండగా మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నారమ్మా? విన్నటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు, నేను కూడా ఎన్నోసార్లు దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని బోధించాను. ఎన్నో సందర్భాల్లో పిల్లలు నేను వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుని మహదైశ్వర్యం చొప్పున ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని ఆలోచన బట్టి సంపూర్ణంగా పిల్లలు ఈ వాక్యాన్ని సువిస్తారంగా బోధిస్తూనే వస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు కానీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు పిల్లల వాక్యములో లీనమైనా, నేను ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని నేను చదివినప్పటికీ కూడా నేను బోధించిన ప్రతిసారి, నేను చదివిన ప్రతిసారి దేవుడు ఒక క్రొత్త క్రమంలో మనల్ని నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రియరా, ప్రభు మీతో మరొక కొత్తగా ప్రభు మిమ్మల్ని సందర్శించబోతున్నాడు. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి విధంగా ప్రభు చెప్తున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగమన్నాడు కదా అని ఎలా పడితే అలాగా, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు, ఏ విధంగా పడితే ఆ విధంగా, మీకు నచ్చినట్టు, మీకు ఎలా అయితే అనుకూలమో, ఏ విధంగా అయితే మీరు తృప్తి పడతారో అడగమన్నారు కదా అని చెప్పనని ఇష్టానుసారంగా అడగటం కాదు. దేవునికి స్తోత్రం. ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక విధానం ఉంది. అదే పద్ధతిలో మనం వెళ్ళి అడగాల, అదే క్రమంలో మనం అడగాల. అదే విధంగా ప్రియుల దేవుని నామాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాల. దేవుని వాక్యం ఏమని అడుగుతుంది, చెప్తుంది, అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని ఉంది. కాబట్టి వాక్యాన్ని పిల్లల దేవుని సన్నిధానంలో ప్రభుని అడిగేటప్పుడు పిల్లలు ఒక మాట మీకు చెప్తాను. అది ఎలా అంటే, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక తండ్రి దగ్గరికి పిల్లలు తన కుమారుడు వచ్చి, నాన్న ఈరోజు నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు 100 రూపాయలు కావాలని చెప్పని అన్నాడు అనుకోండి. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, నా కుమారుడే కదా, నా బిడ్డే కదా అని చెప్పనని అమాంతంగా అడగటం వలసి. ఈ రోజున పిల్లరా తల్లిదండ్రులు కూడా ఎలా తయారయ్యారంటే, వాడు 10 రూపాయలు అడిగితే ఈయన 100 రూపాయలు ఇస్తున్నాడు. ఈయన 100 రూపాయలు అడిగితే ఎందుకన్నా పోతున్నారో ఒక 500 నీ జేబులో అట్టు పెట్టి. మంచిదే, ప్రేమ చూపించడం మంచిదే. పిల్లల కుమారులు ప్రేమించడం మంచిదే. కుమారులు ఎక్కడ, ఏ విషయంలో, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఏది అవసరం అవుతుందో అని చెప్పని
ఆలోచన పూర్తిగా ఉన్నటువంటి పిల్లల తండ్రి కుమారుని సంతోషపరచడానికి ప్రతి నిమిషం ఆలోచన చేస్తాడు. ఒక సాధారణంగా పిల్లలు ఉన్నటువంటి ఒక కుమారుడే ఒక తండ్రి ఈ విధంగా తన ప్రేమను వ్యక్తానికి సాగిస్తూ ఉంటే, పరలోకమందు ఆశీనుడైనటువంటి దేవుడు పిల్లలను నిన్ను ఎన్ని రకాలుగా తృప్తిపరచడానికి అని సిద్ధంగా ఉన్నాడు. పిల్లలను అడగటం ఆలస్యం, అడగమన్నాడు కదా అని ఏది పెడితే అది అడగకూడదు. పిల్లలను అడిగేదాన్ని ఒక క్రమబద్ధీకరించి నువ్వు చాలా జాగ్రత్తగా అడగాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అలా బైబిల్ గ్రంథంలో ఎవరు ఏమడిగారు, అడిగిన వారికి దేవుడు ఇచ్చాడా? వాక్యం ఏమని సెలవిస్తుంది? అడుగుడు మీకు ఇవ్వబడును అని ఉంది కదా. మరి అడిగినప్పుడు ఇవ్వాలి కదా. ఎవరెవరు ఏ విధంగా అడిగారు, అడిగినటువంటి దాన్ని ఏ విధంగా పొందుకున్నారు, వారు అడిగిన దేవునికి అంగీకారమైందా, వారు అడిగినది దేవుని అంగీకారంలో దేవుడు వారికి అనుగ్రహించాడా, సంతృప్తికరంగా వారు జీవించారా, దేవుని మహాకృపను బట్టి అడగమన్నాడు కదా అని చెప్పని అడిగిన ప్రతి వారికి దేవుడు అనుగ్రహించాడా, ఆ అడిగినటువంటి దానిని దేవునికి న్యాయముగాను యుక్తముగా ఉన్నదా, వారు అడిగారా, అడిగినది పొందుకున్నారా, ఏ విధంగా ఎలా పొందుకున్నారనే విషయాలు మీతో నేను చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా నేను మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా దేవుని పేరిట తెలియజేస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం పిల్లరా 24వ వచనం దగ్గర నుంచి 22వ వచనం దగ్గర నుంచి చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని అర్యేదు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబని అనబడదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగంలోకి నేను వెళ్ళేటప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఒక తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు. వింటున్నారమ్మా? జాగ్రత్తగా వినండి. పిల్లలు మీరందరూ చాలా మంచివాళ్ళు. మీ అయ్యగారు మరి ఇస్రాయల్ అయ్య గారు, ఆశీర్వాదం గారు, పిల్లలు ఇది 2వసారి ఈ విధంగా నేను చూడటం. అయ్యా డిస్టర్బెన్సా? ఇదొక్కడు తప్ప మిగతాన్ని ఆఫ్ చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిది ప్రియులారా. ఒక తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. పెళ్ళైన తర్వాత లేక కలిగినటువంటి కుమారుడు. కొంచెం దీన్ని వాల్యూమ్ పెట్టి కొంచెం 2-3 పాయింట్లు ఎక్కువ మెయింటైన్ ఉన్నప్పుడు ప్రియులారా, పొద్దున్నే ప్రతిరోజు చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా. పుట్టిన తర్వాత పిల్లోని చాలా అపురూపంగా, చాలా గారాభంగా పెంచుతూ వస్తూ ఉన్నారు. ఆయనది ఒక చిల్లర కొట్టు. అంటే మీకు అర్థమవుతుందా? ఒక కిరాణా కొట్టు. ఏమ్మా తెలుస్తుంది కదా? ఒక కిరాణా కొట్టు. ఆ కిరాణా కొట్టు అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ కుమారుడు పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నాడని చెప్పానని చక్కగా మంచి యూనిఫామ్, మంచి షూ. పిల్లరా, ఆ స్కూల్ బస్ చక్కగా వాడిని పొద్దున్నే వాళ్ళ అమ్మగారు లేపి రెడీ చేసి వాడికి కావలసిన కింద నుంచి పైదాకా పిల్లరా బూడిది గుమ్మడికలాగా పౌడర్ అంతాడు మొఖానికి రుద్ది. ఏమ్మా మరి లేక పుట్టాడు కదా, ఎన్నో కాలం తర్వాత పుట్టినటువంటి కొడుకని చాలా జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చేసి మంచి స్కూల్ బ్యాగ్ వేసి, మా అబ్బాయి తగిలించుకున్న బ్యాగ్, మా అబ్బాయి వేసే షూ, మా అబ్బాయి వేసే చెప్పులు, ఎవడు ఉండకూడదని అంత ఖరీదు కలిగి కొని పిల్లరా పిల్లడికి వేసి పంపిస్తున్నారు. మంచిది, దేవునికి స్తోత్రం. పిల్లరా, ఏ పిల్లలకైనా తిండి తినటం అంటే అలవాటు, సిరితిండి తినటం అంటే అలవాటు, అవునా? వాళ్ళది కిరాణా కొట్టు కనుక వాడు ఏం చేశాడంటే వెళ్తా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లరా వాడికి నెక్కరుకు వేసుకునేటువంటి జోబిలో, పెద్ద జోబులు, పక్క జోబులు కనుక వాళ్ళ కొట్టులో ఉన్నటువంటి ఒక డబ్బా మూత తీసి
ఆ బఠానీల డబ్బాలో ప్రియులారా ఆ చేతి నిండా ఆడికి ఎంత అయితే వస్తే అన్ని తీసుకుని జోబులు వేసుకుని బాయ్ డాడీ అని చెప్పని వెళ్ళిపోయాడు అంటాడు. పిల్లలు ఆలోచన చేయండి. వాడు బస్సు ఎక్కిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాడు బస్సు నుంచి స్కూల్లోకి వెళ్ళి ఆ స్కూల్లో కొన్ని పీరియడ్స్ అయ్యి మధ్యాహ్నం అంతా కూడా పిల్లలు అడిగి మేక నవ్వినట్టు నవ్వులుతూనే ఉంటాడు. వీడు పక్కోడు కూడా ఒక్కడు కూడా 2 గింజలు కూడా పెట్టడు. పిల్లలు ఆ పక్కోళ్ళు వీడంగా చూస్తూ ఉంటాడు. ఏదైనా దయదలిచి 1 గింజ 2 గింజలు వాడికి పెడతాడేమో. ఆ సందర్భంలో వీడికి ప్రతిరోజు వెళ్ళటం రావటం, ఆ పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బఠానీల డబ్బా తీసుకోవటం, ఆ జేబులో పెట్టడం, ఆ చేయి తీసుకోవటం, వీడు జోబులు వేసుకోవటం, పిల్లలు వీడు దవళ్ళను పుట్టే అంతవరకు నవ్వటం, అయిపోయిన తర్వాత మళ్ళీ బెక్కముఖం వేయటం మొదలుపెట్టాడంట. ఇట్లా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఇలాగే యథావిధిగా వాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని రెడీ అయిపోయి చక్కగా వాడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని వాడు కొట్టు దగ్గర నుంచుని డాడీ ఇటురా డాడీ నా దగ్గరికి రా అని చెప్పని పిలుస్తున్నాడంట. ఏంట్రా పొద్దున్నే మళ్ళీ కొత్తగా పిలుస్తున్నావేంటి? రెడీ అయిపోతున్నావు కదా, ప్రతిరోజు నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు కదరా, నాకు వేరే పని ఉంది కదా. కాదు డాడీ ఒకసారి నా దగ్గరికి రా డాడీ, నా దగ్గర నుంచో ఒకసారి అని 1 నిమిషం మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ చెప్పానండి. ఏంట్రా ఇంత పట్టుబడుతున్నావు అని చెప్పని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియులరా డాడీ ప్రతిరోజు నేనే తీసుకుని వెళ్తున్నాను, ఈరోజు నువ్వు పెట్టు నా జోబులు అన్నాడంట. ఏంట్రా కొత్తగా మొదలు పెడుతున్నావేంటి? ఏంటి మళ్ళీ కావాల్సిన లేదు డాడీ నువ్వే పెట్టు అని అన్నాడు. ప్రియులరా మీరు ఆలోచన చేయండి. కుమారుడు గనక చాలా కాలం తర్వాత పుట్టినటువంటి బిడ్డ గనక ఆ డాడీ ఆ బఠానీలు మూత తీసి ఆ చేతితో ప్రియులరా ఆ బఠానీలన్నీ కూడా చేత్తో పట్టుకుని వీడు జోబులు వేసాడంట. పిల్లలు ఈ జోబు నిండిపోయింది, చేతిలో బఠానీలు ఉన్నాయి. ఈ జోబు తీసుకున్నాడు, పిల్లలు ఈ జోబు నిండి వేశాడు, మిగిలిన 4 గింజలు ఉంటే నోట్లు వేసి వెళ్ళిపోమని చెప్పాను. పిల్లరాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు తింటా నవ్వులుతా మేకలాగా మిల్లు ఆడిస్తానే ఉన్నాడు, కానీ బఠానీలు మాత్రం అవల. ఏమర్థమైంది మీకు ఇందులో? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా ఇప్పటి వరకు వాడు ఏ విధంగా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రియులరా చిన్న చేతితో కొద్దిగా తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. వాడికి తెలివి జ్ఞానం వచ్చి ఒక్కరోజు నాకంటే మా నాన్నగారు చెయ్యా పెద్దది కనుక మా నాన్నగారు చేత్తో ఆ బఠానీలు అలా తీసుకుని జోబులు వేస్తే 2 జోబులు నిండిపోయి మిగిలినటువంటి గింజలంటూ నోట్లు వేసుకున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు వాడు తింటూనే వస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా మీరు అడిగేది కొద్దిగానే మీకు సంపూర్ణంగా ఇవ్వటానికి దేవుడు చాలా ప్రియుల బహుమానాలు ఆయన దగ్గర పెట్టాడు. పిల్లలు ఎంత మట్టికి మీకు దొరికిన దానితో మీరు సంబరపడకండి, ఎంత మట్టికి మీకు ఉన్నదానితోనే మీరు తృప్తి పడకుండా పిల్లలు నీకు ఏది కావాలో ఎలా కావాలో నీ స్వార్థపూరితమైనటువంటి బుద్ధితో అక్కడే ఆగిపోకుండా అక్కడితోనే సంతోషపడకుండా పిల్లలు నువ్వు దేవుని సన్నిధిలో ప్రియర ప్రభు నీకు ఇస్తే ఆశీర్వాదాన్ని అడ్డుకోగలిగినటువంటి వాడు ఎవడను కూడా భూమి మీద లేడు. నువ్వు దేవుని అడుగో. నువ్వు అడిగే విషయంలో పిల్లల చాలా నువ్వు అడిగే విషయంలో పిల్లలు అది దేవునికి అంగీకార యోగ్యముగా ఉందా లేదో ఒక్కసారి నువ్వు అడుగు. ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ వాక్యం దగ్గరికి మనం వస్తే పిల్లరా ఇక్కడ యాకోబు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. పిల్లరా ఇదిగో మీరు చూడండి, ఈ సంభాషణ అంతా మీకు తెలిసినప్పటికీ కూడాను నాకు తెలిసినటువంటి ఈ భాగాన్ని నేను మీకు తెలియజేస్తూ మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే పిల్లరా ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ రాత్రి లేచి తన భార్యలను తన పుట్టినటువంటి 2 దాసీలను తన 11 మంది పిల్లలను ఎబ్బోకు రేవు దాటించేశాడు. తనకు కలిగినదంతా కూడా ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆ రోజు రాత్రి పిల్లల ఎబ్బోకు రేవు దగ్గర అంతకుముందు ఎలాంటి బ్రతుకు బతికాడో, అంతకుముందు ఏ విధమైనటువంటి పిల్లల తన జీవితాన్ని కొనసాగించాడో, ఎంతమందిని మోసం చేశాడో, ఎంతమందిని అన్యాయం చేశాడో, ఎంత హీనమైనటువంటి దరిద్రపు బ్రతుకు బతికాడో, ఏ స్థితిలో పిల్లల తనున్నాడో పిల్లల ఒక్క రోజున దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడేటువంటి దినం వస్తుంది. దేవునికి స్తోత్రం. పిల్లల దీన్ని నేను వివరించి చెప్పుకుంటూ వెళితే నేను చాలా సందర్భం అవుతుంది, మీకు అంతకు తెలుసు కనుక నేను చాలా ముందుకు వెళుతున్నాను. పిల్లల ఒకరోజు తన బ్రతుకును మార్చుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది, తన యొక్క పరిస్థితిని మార్చుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది, తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలనే స్థితిగతులు పరిస్థితిలో వచ్చాడు. తనకు 2 భార్యలను తన దాసీలను తన 11 మంది పిల్లలను వారు కలిగినంత ఇచ్చేసి ఎబ్బోకు రవి దగ్గర దాటించేసి పిల్లరా ఆయన ఒక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా చాలామంది ప్రార్థన చేస్తారు. ఎలాంటి ప్రార్థన చేస్తారో తెలుసా? మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారంటే మోకరించారంటే చుట్టుపక్కన 5-6 ఇళ్ళు చెప్పండి
ఏమ్మా చుట్టుపక్కల 5-6 ఇళ్ళు. అప్పుడు అంటారు కదా, అమ్మో అక్కయ్య ఎంత ప్రార్థన చేసి కొడుకుని కన్నావు అక్కయ్య, అబ్బో నీ కొడుకు ప్రార్థన చేస్తుంటే నిజంగా అసలు మాకు నిద్ర కూడా. పిల్లల వాక్యం ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 6వ భాగంలో ప్రార్థన ఎలా చేయమంటున్నాడో తెలుసా ప్రభు? పిల్లలు చదవండి, ఒక్క మాట చూడండి. మత్తయి సువార్త 6వ ఒక్క నిమిషం మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో చూద్దాం, ఒకసారి చదవండి. మరియు మీరు ఎలా ఉండకూడదంటమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, నువ్వు ఎంతకాలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుతో నువ్వు సహవాసం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్ల నువ్వు ఉండవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకొని రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు చేసే ప్రార్థన దేవునికి నీకు తప్ప మరొకడికి ఎవరికి కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లరా, నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలనంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేలాగా నీ ప్రార్థన ఉందా, లేదంటే 10 మందిని సంతోషపెట్టేలాగా నీ ప్రార్థన ఉందా? నీ ప్రార్థన వల్ల నువ్వు సంతృప్తి పొందుతున్నావా? నువ్వు చేసే ప్రార్థన వల్ల నీకు ఆశీర్వాదం వస్తుందా? 10 మంది నేను చేసే ప్రార్థన వింటే చాలని తాత్కాలికంగా సంతృప్తిని పొందుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. యాకోబు పిల్లలు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పిల్లరా, ప్రార్థనలో ప్రభువుని పట్టుకున్నాడు. పిల్లరా, ఇదిగో ఒకటే అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు వరకు నేను బ్రతికిన బ్రతుకు చాలు, ఇప్పుడు వరకు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, ఇప్పుడు వరకు నాయన చాలా దరిద్రపు బ్రతుకును బ్రతికాను, నేను ఎంతో మోసం చేశాను, ఎంతో హీనమైన స్థితిలో బ్రతికానయ్యా, నా బ్రతుకును నేను మార్చుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యా ఇదిగో ఇప్పుడు వరకు జరిగిపోయింది వేరు, ఇక నుంచి జరిగేది వేరయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, చాలామంది ప్రార్థనలు చేస్తారు కదమ్మా. పిల్లలు, నీకు ఏదైనా బాగా బాధ కలిగిందనుకో, నీకు ఏదైనా బాగా ఇబ్బంది కలిగిందనుకో, ఒక్కసారి మోక నుంచి ప్రార్థన చేసి ఆమెన్ అని అనగానే నీ బాధ, చెప్పండమ్మా, నీ బాధ తీరిపోవాలి కదా, నీ అవసరం తీరిపోవాలి. దేవుడు నిన్ను ఒక్కసారి ఆమెన్ అనేపాటిగా నిన్ను ఆశీర్వదించేయాలి. అంతేగాని 4 సార్లు మోకరించాల్సిన అవసరం లేదు. పిల్లరా, ఇదిగో నీకు సమయం దొరికిన ప్రతిసారి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తిన్నటువంటి ఒక్క పూట కూడా నీ కడుపును కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఒక్కసారి మోకరించి ఆమెను అనగానే దేవుడు నీ కోరికను తీర్చేయాలి, నిన్ను ఆశీర్వదించేయాలి. పిల్లరా, ఇదిగో నేను ఉన్నతమైన స్థానంలో పెట్టాలి కదా. జాగ్రత్త. పిల్లరా, ఇదిగో చూడు, జాగ్రత్త. ఇప్పుడు వరకు ఎంతో వాక్యాన్ని నువ్వు విన్నావు, ఇప్పుడు వరకు ఎన్నో సందర్భాలు పిల్లలని ఇష్టానుసారంగా బ్రతికావు. నువ్వు చేసే ప్రార్థనలో పోరాటం ఉందా? గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రార్థనలో పోరాటం ఉందా? యాకోబు పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? చేతికొచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టకుండా, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను, దేనికైనా సిద్ధమే. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎలాంటి పరిస్థితులు జరిగినా నాకు ఇష్టమే, కానీ ఈరోజు రాత్రి మాత్రం నిన్ను విడిచిపెట్టేదే లేదో. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఆ ప్రార్థనలో పిల్లరా, ఇదిగో చూడండి, యాకోబు దేవుడు పిల్లరా పెనుగులాడుతున్నాడు. ఇదిగో విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో యాకోబు ఉన్నాడు. విడిచి వెళ్ళిపోవడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఏ మాత్రం కూడా నిన్ను వదిలిపెట్టేది లేదు. ఏదైనా సరే ఈ రాత్రి నాకు, దేవునికి స్తోత్రం చెప్పండి, తేలిపోవలసిందే. పిల్లరా, చాలా సమస్యలు ఉంటాయి కదా నీ కుటుంబంలో. మీ కుటుంబంలో, అయ్యా నా కుటుంబంలో ఏ సమస్య లేదన్న వాళ్ళు ఎవరు ఉంటే మీ చేయి పైకి చూపించండి. మా చర్చిలో తీసుకెళ్ళి సాక్ష్యం చెప్తా. అయ్యా నా కుటుంబంలో ఇంతవరకు అసలు చిన్న రవ్వంత సమస్య కూడా లేదని అన్నవాళ్ళు ఎవరు ఉంటే మీరు చేయి పైకి చూపించండి. అయ్యా సమస్యలు ఉన్నాయి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీ సమస్యను పరిష్కరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పోరాటంతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే, యాకోబులాగా పట్టు వదలకుండా పోరాటం నువ్వు చేస్తే, ఆశీర్వాదపు దిశలను ముందుకు వెళ్ళగలిగే పట్టు నీలో ఉంటే, పిల్లలు ఇదిగో నీ ప్రార్థన నిజమైనదైతే, నీ ప్రార్థన పట్టుదలదైతే, నీ ప్రార్థన దీవెనకరమదైతే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో నీకు ఆమె నాకు స్తోత్రం నీకు ఆత్రం అంటే కుదరదు. ప్రార్థన చేయమంటే పిల్లరా కదా, మోకరించలేం. మనం సరిగ్గా కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపలేం. సరిగ్గా పిల్లలు అడు తిరుగుతారు ఆమె నీకు స్తోత్రం నాకు ఆత్రం అంటారు. కానీ కరెక్ట్గా కూర్చుని పిల్లలు కొంత సమయాన్ని కూడా దేవుని సన్నిధిలో మనం మోకరించలేం.
పిల్లరా పనికి మాలినటువంటి వాటి సమయాన్ని కోసం నీ ఇష్టానుసారంగా నీ సమయాన్ని నువ్వు కొనసాగిస్తావు, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి నీ మనసు ఒప్పదు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడు పెనుగులాడుతున్నాడు. పిల్లరా చాలా సందర్భాలు మీ స్కూల్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత, పిల్లరా ఇదిగో నీ పనులు మీ యజమానుడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మీరు ఖాళీగా ఉంటారు కదమ్మా, ఉంటారా ఉండరా? పిల్లలు ఉంటారు కదా, నీకు చాలా సమయం దొరుకుతుంది కదా. నీ బిడ్డల అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ యజమానుడి క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ సంఘం క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి. పిల్లల అయ్యగారు సాక్ష్యం చెప్తుంటే నా మునుపటి దినాలన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో, ఎంత కష్టపడి పిల్లల ఇదిగో ఈ స్థితిలో దేవుడు ఆ బిడ్డను నిలిపాడో. ఎక్కడ తాగిపోవటం కాదు, ఈ రోజున పిల్లల నాకు కూడా ఈ రోజు నుంచి బాధ్యత ఉంది ఈ సంఘం పట్ల. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి బాధ్యత తెలుసా? సంఘం ఆశీర్వదించబడాలి, సంఘం విస్తరించబడాలి, అనేకులు దేవుని సన్నిధిలో మోకరించాలి. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ మందిరం ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దూరం అయితే ఈ శబ్దయంత్రం వినబడుతుందో, ఎంత కష్టపడి పరిచర్యను జరిగిస్తున్నారో, ఏమి ఉందో ఏమి లేదో వారు తింటున్నారో తాగట్లేదో ఏ స్థితిలో వారు ఉన్నారో, కానీ పరిచర్యకు ప్రాధాన్యత ఇస్తూ దేవుని పనిని చేస్తూ ఉన్నారు. చూసావు ప్రియులారా, ఎంతవరకు నీ సహకారాన్ని దేవుని సేవకునికి నువ్వు అందిస్తున్నావు? ఎంతవరకు ప్రియులారా ఎన్ని రకాలతో కూడిన సహకారాన్ని నువ్వు అందిస్తున్నావు? నువ్వు ఆలోచన చేయి. సేవకులంటే ప్రియులారా ఎప్పటికీ విశ్వాసుల క్షేమం కోరేటువంటి వాళ్ళే. ఎప్పుడు ప్రియులారా మీ యొక్క సంఘాలు అభివృద్ధి చెందడానికి వారు చేసేటువంటి పోరాటం చేసేటువంటి వాళ్ళే. ప్రతినిత్యం మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసేటువంటి వాళ్ళే. ప్రతినిత్యం మీరు దినదినము దేవుని పనిలో మీ జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రార్థించేటువంటి సేవకులే. ప్రియులారా నీ సంఘం దీవించబడాలని ఒక్కరోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? అయ్యా ఇదిగో మా సంఘం అంచెలంచెలుగా ప్రభా దీనికి ఇదిగో ఈ మూలలన్నిటిని కూడా సరిహద్దు ప్రాంతాలన్నిటిని కూడా దీనిని పెంచి విస్తరింపజేసి ప్రతి నాలుక దేవుని స్తుతించినట్లుగా ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగునట్లుగా ప్రభా మా సంఘాన్ని దీవించాయని ఎప్పుడన్నా నీ ఇంట్లో ఎంత మట్టికి నీ పిల్లల గురించి, అంత మట్టికి పిల్లలు మీ యజమానుడి గురించి, నీ తల్లిదండ్రుల గురించి చెయ్యి. నేను చెయ్యొద్దని అంటలేదు. అలాంటిది నీ సేవకుని గురించి, మన సంఘం గురించి పిల్లలు మోకరించి ప్రార్థన చేసావా? ఇప్పటి వరకు చేయలేదా? ఒక్కరోజు ప్రియులరా కేవలం మన సంఘము గురించి మాత్రమే పొద్దున్న చక్కని పనులను నవ్వు చేసుకుని పిల్లలు ఇదిగో చూడు నువ్వు శుభ్రంగా తలంటి స్నానం చేసుకుని, అయ్యా ఈ రోజున ఇదిగో మా సహవాసం అభివృద్ధి కొరకు నేను ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు నడుము కట్టుకుని ప్రార్థన చేస్తే మరుసటి సంవత్సరానికి ఈ మందిరం విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యను ఎన్ని రకాలుగా సాతానుడు శోధించినప్పుడు కూడా, ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుని పని దినదినము కూడా విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా పోరాటం మొదలు పెట్టలేదు, ఆపలేదు యాకోబు. ప్రియులారా పోరాటంలో పిల్లర కదా ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారనుకోండి, పిల్లల దెబ్బలు ఎక్కడైనా తగులుతాయి. ఏమన్నా తగులుతలేదండి అయ్యారు. ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటారు. ఆ కొట్లాట్లో పిల్లలు ఏదైనా జరగవచ్చు, ఎక్కడైనా తగలొచ్చు, రక్తం కారొచ్చు, ముక్కుడొచ్చు, మూతడొచ్చు, ఏ బోయికైనా ఇరగొచ్చు. ఆ పోరాటంలో ప్రియులరా ఇదిగో ఆ దెబ్బల్లో తొడగూడు మీద కొట్టినప్పటికి ఇది ఇరిగిపోయింది. దేవునికి స్తోత్రం. పిల్లరా అక్కడతో దేవుడు విడిచిపెట్టలే యాకోబుని. ఇదిగో తొడగూడు వసిలిపోయినప్పటికీ కూడా నీ టైంలో నేను నిన్ను వదిలిపెడితే మళ్ళీ నాకు టైం పట్టుకోవడానికి రాదు. కాలు ఇరిగిపోయినా పర్వాలా, నా దేహం ఏమైపోయినా పర్వాలా, నేను చనిపోయినా పర్లేదు, కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. దేవునికి స్తోత్రం. పిల్లరా బిగ్గరగా ప్రభువుని స్తుతించండి. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో తెల్లారిపోతుందయ్యా, నేను వెళ్ళిపోవాలి వదిలిపెట్టానంటే ఏదైనా కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను. అప్పుడు అంటున్నాడు ప్రభు, నీ పేరేంటి అని అన్నాడు. ఇప్పుడు వరకు యాకోబు అని అంటే కదమ్మా, ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఎన్ని విధాలుగా మోసం చేశాడో కదా, ఎన్ని మాయ మాటలు చెప్పాడో కదా, ఎంత అన్యాయపు బ్రతుకు బతికాడో కదా, ఎంత అన్యాయపు సొమ్ము దోసుకున్నాడో కదా, ప్రియులరా ఎంత తనంత కానిది ఎంత పోగేసుకున్నాడో, ఎన్ని సందర్భాల్లో ప్రియులరా ఇదిగో తన ఇష్టానుసారంగా బ్రతికాడో. కడుక్కునే రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియులరా ఎవరైనా ఈ సంఘంలో ఎక్కడైనా ప్రియులరా ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ప్రియులరా నేను చేసేది దేవునికి తెలియదులే, నేను చేసేది ప్రభు చూడలేదులే కదా, నా ఇష్టానుసారంగా చేస్తే మళ్ళీ మెదలకుండా వచ్చి దేవుని సన్నిధిలో
నా ఇష్టానుసారం గడుపుతున్నావు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు ఆశీర్వదించబడాలనంటే, ప్రియులారా, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడాలనంటే, ఆశీర్వాదం నీకు రావాలనంటే, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చేసే రహస్యమైనది ప్రతిదాన్ని నువ్వు విడిచిపెట్టు. దేవునికి స్తోత్ర. దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నీ పేరేమని అనగా నా పేరు యాకోబు అని చెప్పన్నాడు. ప్రభు ఏమంటున్నాడు అప్పుడు? ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడేటువంటి వాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారులారా, దేవునితో పోరాడే బిడ్డలుగా మీరు ఉండాలి. దేవునితో ప్రియులారా ప్రత్యక్ష సహసంబంధాలు కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలి. మీ ప్రతి అవసరత దేవుని పేరున తీర్చబడినట్లుగా నీ ప్రార్థన, నీ పని, ప్రియులారా నీ ప్రవర్తన ఉండినట్లుగా ఇదిగో నీ ప్రవర్తన ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యాకోబును దేవుడు దీవించిన తర్వాత అప్పుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు అడిగాడు కదా, అడుగుడు మీకు, ప్రియులారా వెదకుడు మీకు. దేవునికి స్తోత్రం. యాకోబు ఏం కావాలని అడిగాడు? ఆశీర్వాదం కావాలండి. ఆశీర్వాదం ఎంతమందికి వద్దా? మీ చేతులు పైకి చూపించండి. వద్దా? మీకు ఎవరికి వద్దా? నా మాట వింటలేదు మీరు కదా కదా అంటే మీరు నా మాట వింటలా. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన మాటలు తెలుగు అర్థం కావట్లేదని చెప్పని మీరు అనుకుంటున్నారా? పిల్లరా, నా భాష అర్థం కాని వాళ్ళు ఎవరుంటే మీ చేయబగా చూపించండి ఒకసారి. అర్థం కావట్లేదా పెద్ద ఆయనకి? దేవునికి స్తోత్రం. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు అన్నా మా ప్రిన్సిపల్ గారు, మీరేమి నేర్చుకున్నారో బోధించాలి. అది ఎంతసేపు అంటే వాళ్ళు ఆపండి అనే వరకు బోధించాలి. అది ఎన్ని గంటలైనా మీరు ఆపండి అనే చెప్పరు. పొద్దున 8:30 కూర్చున్నారు, 4:30 గంటల వరకు బోధిస్తానే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా కదా, మనం ఏమి నేర్చుకున్నామో, ఏదైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఆయుధాన్ని బయటకు వదిలేటప్పుడు పిల్లరా కరెక్ట్గా ఈ ఆయుధం తయారైందా లేదా, ఈ ఆయుధం కరెక్ట్గా సరైందా లేదని చెప్పని చూస్తాడు. అప్పుడు మా ప్రిన్సిపల్ ఒక మాట అన్నాడు, ఒరే నీ భాష చిన్నపిల్లలకు సైతం కూడా అర్థమవుతుందిరా, అందుని బట్టి నేను అభినందిస్తున్నాను అన్నాడు. ఆయన చెప్పిన మాట నిజమైనా ఒట్టిదేనా? మరి ఒట్టిదైతే మీరు నిజమైతే మీరు నా భాష అర్థం కావట్లేదంటే చేతులు ఎందుకు ఎత్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు చవి చూడని ఆశీర్వాదాన్ని యాకోబు చవి చూశాడు. ఎప్పటి వరకు పొందుకొని ఆశీర్వాదాన్ని రాత్రికాలం ప్రభు మిమ్ములను దర్శించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాటను చూద్దాం. చూడండి పిల్లలు, 1 సమూయేలు గ్రంథం చూడండి. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలను తెరిచి చూడండి. 1 సమూయేలు గ్రంథం పిల్లరా 1వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అక్కడ ఉంది కదా, 10వ వచనం దగ్గర నుంచి చదివి సహా. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలని నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాను బ్రతుకు దినములన్నిటను ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా తన మనసుతోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండవి. ఏలి ఆమె మత్తురాలదై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, హన్న ఏం కావాలని అడుగుతుంది? ఇక్కడ సంతానం కావాలని అడుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా అడుగుతుందో తెలుసా? ఏ విధంగా అడుగుతుందో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుని మహాకృపను బట్టి
ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఉండి ప్రభు యొక్క సన్నిధిలో పాలి పంపులు పొందుతున్నటువంటి మీరు, దేవుడు మీ ప్రతి అవసరత తీర్చినట్లుగా మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. హన్న ప్రభువుని అడుగుతుంది. ఎలా అడుగుతుందో తెలుసా? ఏ విధంగా అడుగుతుందో తెలుసా? ఏదో ప్రియులారా పొడి ప్రార్థన గాను, ఏదో పెదవులు మాత్రమే ఆడించడం కానీ, ఏదో ప్రియులారా పైకి ఆరాటంగా చేసేటువంటి ప్రార్థన కాకుండానట్లుగా దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖముతో, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని దగ్గర నుంచి ఒక వరం పొందుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు అడిగేది న్యాయమైనదో కాదో, ఇదిగో నువ్వు అడిగేది ప్రభు అంగీకరించగలడో లేదో, నేను అడిగేటువంటి ఈ యొక్క కోరిక న్యాయమైనదో కాదో ఒక్కసారి నేను పరిశీలన చేసుకుని ప్రభువుని అడిగే ముందు ఆలోచన చేసుకో. ప్రియులారా, యాకోబు ఆశీర్వాదం కావాలన్నాడు, దేవుని కష్టమైంది కనుక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రెండవది, హన్న సంతానం కావాలని అడుగుతుంది. ఎవరో ఒకరిని ఒక ఆడపిల్ల ఇవ్వని చెప్పనని ఏదో విధంగా కాదు, ఒక మగ పిల్లవాడిని నేను ప్రభు నాకు ఇవ్వమని అడుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో పడి ఈ రోజున చాలామంది ప్రార్థన పెడితేనే రానటువంటి విశ్వాసులు, విడి సందర్భంలో మీ ఇళ్ళ కాడ ఖాళీ దొరికిన తర్వాత ఎంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టేవారు ఎంతమంది ఉన్నారా? ఈ సంఘంలో ఎవరైనా ఉన్నారా? అయ్యా, నాకు సమయం దొరికిన ప్రతిసారి ఇదిగో మందిరపు తలుపులు అయ్యారు ఎప్పుడు తీసే ఉంటాయి కదండి. ఎప్పుడు 365 రోజులు మందిరపు తలుపులు తీసే ఉంటాయి. మీకు సమయం దొరికిన ప్రతిసారి, మీకు ప్రియులారా ఇదిగో సందర్భం వచ్చిన ప్రతిసారి మీ ఇళ్లలోనే ఉండి మీరే అది ఆ విధమైనటువంటి పోరాటంలో మీరు ఉండిపోకుండా, ఇదిగో దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని మీకు తోడుగుండినట్లుగా దేవుని మందిరావరణంలో చేరి ప్రభు అయిన దేవుని నామమున దగ్గర మీరు శక్తి పొందుకునేటువంటి బిడ్డలుగా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి నువ్వు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రియులారా ఇదిగో ఏదో విధంగా పిల్లలు నోరు మెదుపుతూ ఏదేదో తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనుకుని సావుకుడని ఏలి అంటున్నాడు కదమ్మా, ఎందుకు నువ్వు ఆ విధంగా మొత్తురాలవై ఉన్నావు? ఇదిగో ద్రాక్షరసం మధ్యంగా తాగి వచ్చావో, ఎందుకు నువ్వు అలా చేస్తావని చెప్పని సావుకుడు గద్దించినప్పుడు, అయ్యా నేను మనోదుఃఖము గలదాననై నా అవసరత నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, నేను ద్రాక్షరసము కానీ మద్యము కానీ నేనేమీ పుచ్చుకోలేదయ్యా, ఇదిగో నేను మనోదుఃఖము కలిగి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రియులారా, ఇదిగో దేవుని దగ్గర ప్రియులారా సంపాదించుకునేదానిగా, దేవుని మహాకృపను బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించేటువంటి ప్రార్థనగా, ఇదిగో నువ్వు అడిగింది పొందుకునేటట్టుగా నీ ప్రార్థన ఉందా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. అప్పుడు అంటున్నాడు కదా, ఏలి ఏమంటున్నాడో చూడండి, మద్యమునైన పానము చేయలు కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను, నీ సేవకురాలు నన్ను పలికి మాలిన దానిగా నువ్వు నన్ను ఎంచవద్దయ్యా. పిల్లలు మీరు ఆలోచన చేయండి. దేవునికి ఇష్టమైంది ఆ రోజు రాత్రి తన యజమానుడైన హన్న పిల్లలు ఇదిగో ఎల్కానా పిల్లలు హన్నను కూడినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకునేటువంటి విధంగా ఒక మగ పిల్లవాడిని దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు, ఎన్ని మహోపకారాలు చేశాడు, ఎంతగా దేవుడు మనల్ని దీవించాడు, ఎన్ని సందర్భాల్లో ఎన్ని అపాయాల నుంచి ప్రియులారా ప్రభు మనల్ని తప్పించాడు. ఒక ఆయన అన్నాడంట,
పిల్లలు ఇంట్లో వాళ్ళ అమ్మనంతా అంటున్నాడంట, అమ్మా ఇదిగో పండగ రోజులు కూడా ఇయ్యే పాత బూట్లా, ఏమ్మా ఇప్పుడు నాకు బూట్లు కొనరా, ఇదే పాత బూట్లు వేసుకుని ఎన్ని సంవత్సరాలని నేను వెళ్ళాలి, క్రిస్మస్ పండుగ వచ్చింది, ఇదిగో అందరూ కూడా కొత్త కొత్త బట్టలు వేసుకున్నారు, కొత్త కొత్త చెప్పులు వేసుకున్నారు, కొత్త కొత్త బూట్లు వేసుకుని వెళ్తున్నారు, ఈ బూట్లు మార్చమ్మో కొత్త బూట్లు కొనమని చెప్పాను అన్నప్పుడు ఆ ఉందంట, నాన్న ఈ పూటకి వేసుకురారా, మళ్ళీ వచ్చే సంవత్సరానికి నేను కొత్త బూట్లు కొనిస్తాను అని చెప్పని పిల్లలు సర్దిపుచ్చుకుని మందిరాన్ని తీసుకుని వచ్చిందంట. ఈలోపు మందిరానికి వస్తున్నటువంటి సందర్భాల్లో పిల్లల ఒక వ్యక్తి ఆయన ఎదురుగుండా పడ్డాడంట. 2 సంకల కింద 2 కర్రలు పెట్టుకుని కనీసం నడవటానికి కాళ్ళు లేని స్థితిలో పిల్లలు నడుచుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నాడంట. ఆ తల్లి అందంట, రే ఇప్పుడు చూడరా, కనీసం ఆ పాత బూట్లు వేసుకోవటానికైనా నీకు కాళ్ళు ఉన్నాయిరా, ఇదిగో కనీసం ఆ బూట్లు కూడా వేసుకోవటానికి ఆయనకి కాళ్ళు లేవురా, ఆ ఉత్సాహం చూడరా, ఏ విధంగా వచ్చి దేవుని సన్నిధానంలో వచ్చి ప్రభుని స్తుతిస్తున్నాడో, ఏ విధంగా వచ్చి దేవుని నామాన్ని ఆరాధిస్తున్నాడో. పిల్లలు చాలామంది ఉంటారు కదా, నాకు కొత్త చీర కొంటేనే నేను మందిరానికి వస్తా కదమ్మా, నాకు పిల్లలు బంగారం, పిల్లలు ఇదిగో మెడంతా కనబడినంత బంగారం వేస్తేనే నేను మందిరానికి. దేనికోసం వస్తున్నాం మందిరానికి? కొత్త చీర కొనపోతే రారా, బంగారాలు కొనపోతే రారా, మీ అవసరాలు తీర్చకపోతే రారా, ఎవరి కోసం వస్తున్నావు దేవుని సన్నిధికి? ఈ వేరే వారిని, పాస్టర్ గారిని పిల్లల సంతోషపరచడానిక, పాస్టర్ గారి కుటుంబాన్ని సంతోషపరచడానిక, మందిరంలో ఉన్నటువంటి వారి క్షేమం కోరటానికి వస్తున్నావా? నీ కుటుంబం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దేనిని కూడా నువ్వు ఆశించబాకు. నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? నీ కుటుంబం దీవించబడుతుందా? నీ బిడ్డలు దీవించబడుతున్నారా? ప్రతి విషయంలో దీని బిడ్డలు అభివృద్ధి చెందుతున్నారా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. అది ఇస్తేనే వస్తా, పాస్ అయితేనే దేవుని మందిరానికి వస్తా, ఈ పని అయితేనే నేను దేవుని మందిరానికి వస్తా, అవపోతే రావా? జాగ్రత్త పిల్లరా, ఇదిగో నువ్వెంత సంపాదించినా, నువ్వెన్ని బంగళాలు కట్టినా, నువ్వెన్ని కార్లు కొన్నా, ఆయుష్కాలం దేవుని చేతుల్లో ఉంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు అందాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, డబ్బును బట్టి గర్వపడుతున్నావేమో, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, ఖరీదని చిట్టుకేస్తే పిల్లల వర్షం రావటమైనా ఆలస్యం అవుతాం, కానీ ఇదిగో నాకు డబ్బులు రావటం ఆలస్యం అవుతామని అనుకుని గర్వపడుతున్నావేమో. నీకున్న అధికారాలు, నీ అందం, నీ బంగళాలు, నీ కార్లన్నీ దేవుని వశం ఉంది. ఆయుష్కాలం దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహాకృపను బట్టి మాత్రమే ఈ రోజున సజీవ లెక్కలో ఉండి సజీవుడైన దేవుని నామాన్ని ఆరాధించే కృపను ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, హన్న అడిగింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. పిల్లరా, ఇదిగో ఒక ప్రవక్తని ఆమె కడుపులో ఉంచాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అడుగుడు మీకు దేవునికి స్తోత్రం. నువ్వు అడిగేది అంగీకారంగా ఉండాలా, నువ్వు అడిగేది ఆశీర్వాదకరంగా ఉండాలా. ఈరోజు రాత్రి ఎవరైనా సంతానం లేకుండా ఇక్కడ బాధపడుతున్నట్లయితే, హన్నాకు సమూయేలు ప్రవక్తనిచ్చేటువంటి దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరలా ఈ రోజులకు మీ వడిలో ఒక పండంటి కుమారుడు ఉండును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. 3వ మాటలోనికి వెళ్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం. పిల్లలు, నాకు సమయం అవుతుంది అనుకుంటా. అయ్యగారు మరి అయ్యా ఎంత సమయం అని చెప్పానన్నారు. దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. పిల్లలు చూడండి, 7వ వచనం దగ్గర చదివి సహాయం చేయండి. నా దేవా, రాజుగా నియమించి ఉన్నావు, అయితే నేను బాలుడను, కార్యములను జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారు విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత ఏమంటున్నాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహింపమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను.
పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడమ్మా? జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. అయ్యా, నా తండ్రి తర్వాత నీవు నన్ను రాజుగా అభిషేకించావు. ఇదిగో ఈ రాజరికములో ఈ జనాలందరినీ లెక్క పెట్టడానికి, వీరికి కావలసిన విధంగా నేను మాట్లాడటానికి, వీరి మధ్య నేను పని చేయడానికి నాకు బుద్ధి చాలదయ్యా, నాకు శక్తి చాలదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా. ఇదిగో అవటానికి మాత్రం నేను రాజునయ్యాను, కానీ పరిపాలించే శక్తి సామర్థ్యాలు నా దగ్గర. ఈ రోజున చాలామందిని మనం చూస్తున్నాం, బలమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు, కానీ చిన్న పని కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి కదా, నేను చాలా గొప్ప అని అంటాడు, కనీసం పప్పులోటానికి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, కనీసం తన ఇంట్లో వాళ్ళకి తను న్యాయం చేసుకోవాలని అధికారులు ఎంతమంది లేరు. పదవి మాత్రం పెద్దదే, పదవులు మాత్రం గొప్పవే. నీ పదవి వల్ల కనీసం నీకన్నా న్యాయం జరుగుతుందా? పిల్లలు, ఇదిగో తండ్రి అయినటువంటి దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనుని రాజుగా అభిషేకించిన తర్వాత ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అయ్యా, బుద్ధి వివేకములు కలిగిన మనసును నాకు, నీ ప్రజలను పరిపాలించే శక్తిని నాకు, జ్ఞానమును నాకు దయచేయండి. అదే మిమ్మల్ని అడిగమన్నాను. నువ్వు అడుగు, నీకేం కావాలో నేను ఇస్తానని ప్రభు నువ్వు అన్నాడు అనుకో. ఏమ్మా నువ్వేం అడుగుతావు? ఏం పేరమ్మా నీది? దేవునికి ఇస్తా. మీరే బ్లాక్ చున్నీ అమ్మా. ఇదిగో ఈ రోజున నువ్వు నోరు తెరిచి అడుగు, నేను అడిగింది నీకు ఇచ్చేస్తానని ప్రభు నిన్ను అన్నాడు అనుకో. నువ్వేమంటావు? ఏం అడుగుతావు? మామూలు జనరల్గా అన్నీ ఉండి అమ్మ నీకు ఏం అవసరం లేదా, మాట్లాడుతూ వచ్చా, మాట్లాడొచ్చావుకి నా మాట అర్థమవుతుందమ్మా నీకు? రైట్. మీ పేరేంటి చెప్పండి అమ్మా. తిరుపతమ్మ గారు. దేవునికి స్తోత్రం, వందనాలు. తిరుపతమ్మగా, ఈ రోజున నేను నిన్ను ఆశీర్వదించడానికి నేను వచ్చా. దేవుడిని అనుకో కాసేపు. ఏమ్మా, ఇదిగో నువ్వు అడిగింది నీకు ఇచ్చేస్తానని చెప్పని ప్రభు నిన్ను అన్నాడు అనుకో. నువ్వేం అడుగుతావు? ఏమడుగుతావు? అయ్యా, ఈ ఊర్లో ఎవరికి లేని పెద్ద ఇల్లు కదా, అయ్యా బంగారం అంతా అందరూ నా దగ్గరే వచ్చి కొనుక్కునేదట్టు అంత బంగారం మా ఇంట్లో. ఒకడు ఇలాగ అడిగాడంట, నీకేం కావాలో కోరుకోరని చెప్పని దేవుడు వచ్చి అడిగాడంట. ఆడికి బంగారం అంటే పిచ్చ అంటాడికి. అయ్యా, అయ్యగారు చెప్పే ఉంటారా మీకు, బంగారం అంటే పిచ్చ అంటాడు. అయ్యా, నేను పట్టిందల్లా ముట్టిందల్లా బంగారం అవ్వాలి, అది నా కోరికనండ. సరే నీకు ఇచ్చాను పోరా, నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ఎగిరి సంతోషపడ్డాడు, గంతులేసాడు, వెళ్ళిపోయాడు. ఇదిగో దేవుడు కనపడ్డాడు. ఏమడిగాడో తెలుసా? నాకేమి ఇచ్చాడో తెలుసా? ఇదిగో నేను పట్టిందల్లా బంగారం అయిపోద్దని చెప్పారు అన్నాడు. పిల్లలు, అది పొద్దునప్పుడు అయిపోయింది, ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాడు. మధ్యాహ్నం వచ్చాడు. పిల్లలు, అమ్మాయి ఇదిగోరా, నేను పెద్ద ఇప్పుడు వరకు నువ్వు నన్ను లెక్కలేంతనంగా మాట్లాడావు, నాకు అది కావాలి ఇది కావాలన్నావు, ఇదిగో నేను ఏదంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కదా అన్నావు కదా, ఇదిగో దేవుడు నాకు కనపడ్డాడు, నేను వరం అడిగాను. ఏం వరం అడిగావయ్యా? నీ బుద్ధి తగలే, ఏం అడిగావు చెప్పారంట. ఇదిగో చెప్తే ఇంతలో తొందరపడితే ఎందుకు రా అని చెప్పారు. సర్లే ముందు కాళ్ళు కడుక్కురా అని చెప్పాను, భోజనం పెడతాను అందంట కదా. పాపం ఎంత లేదన్నా, ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదన్నా. దేవునికి స్తోత్రం. కాళ్ళు కట్టుకోవడానికి పిల్లరా అక్కడ తొట్టి దగ్గరికి వెళ్ళాడంట. ఆ తొట్టిలో ఎత్తడు చెంబుందంట. పిల్లలు ఎప్పుడైతే దాన్ని పట్టుకోగానే ఆ తొట్టి బంగారం అయిపోయిందంట, ఎత్తడు చెంబు కూడా, అందులో ఉన్న నీళ్లు కూడా. ఇదిగో ఇప్పుడు వరకు నన్ను అవమానపరిచావు కదా, కావలసినది బంగారం చేయించి పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. సంతోషమే కదమ్మా కదా. ఈ రోజున బంగారం పిల్లరా కదా కొనేటంత శక్తి సామర్థ్యాలు లేవు. మరి మాకు ఇక్కడ ఎవరైనా సేట్లు ఉన్నారో లేదో నాకు తెలియదు. అయ్యగారికి దేవునికి ఇస్తా. ఒకవేళ అంత బంగారం ఉంటే పిల్లలు అయ్యగారి చేతిలో పెట్టి ఈ మందిరాన్ని విస్తరింప చేయండి. దేవునికి స్తోత్రం. దాచుకున్న ఉపయోగం లేదు. ఒకవేళ మీరు డబ్బు పెట్టుకున్న ఆడీడు దొంగల పాలు అవటం కంటే దేవుని పని చేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలు దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు. ఓకు దాచుకుని 10 సార్లు తీసి చూడమా కదా అని అయ్యగారి చేతిలో పెట్టండి, విస్తరింప చేయండి. ఇదిగో మందిరాన్ని మరి ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా సువార్తను అందించడానికి నీ కుడి హస్తంతో పిడికిలు బిగించి పని చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. భోజనం పెట్టుకొచ్చిందంట పాపం. ఇదిగో మా ఆయన వచ్చాడు, ఎంతో ఆశతో వచ్చాడని. ఎప్పుడైతే ఆ ప్లేట్ పిల్లలు ఆయన చేతిలో పెట్టాడో ఆ ప్లేట్ బంగారం అయిపోయింది, అందులో ఉన్న అన్నం కూడా బంగారం అయితే. పిల్లలు ఆలోచన చేయండి. బాబుగారికి ఆకలి ఎంత ఆకలేస్తున్నారంటే కనీసం కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. విపరీతమైన దాహం వేస్తుంది. సర్లే ఎందుకులే నువ్వు గ్లాస్ మంచిని తీసుకురా అన్నాడు అండి. పరుగు ఈవిడ కూడా చాలా సంతోషంగా పట్టిందల్లో బంగారం అయిపోతుందిగా. పిల్లలు ఇప్పటి వరకు తొట్టి బంగారం అయింది, నీళ్లు బంగారం అయింది, అన్నం బంగారం అయింది, ప్లేట్ బంగారం అయింది.
లోపలికి వెళ్ళిపోయాడు. గ్లాసు ముంచుతూ చూసిన ఎప్పుడైతే ఈయన చేతిలో పెట్టాడో ఆ గ్లాసు బంగారమైంది, అందులో ఉన్న నీళ్లు కూడా. బాబు గారికి ఆకలి తీరక సత్య స్థితిలోకి వచ్చాడు. జాగ్రత్త. పిల్లలు అంటున్నాడు కదా, అయిపోయింది, ఇక ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు మళ్ళీ దేవుడిని అడిగాడు, అయ్యా నా విపరీత కోరికను మన్నించి నన్ను క్షమించి, అప్పుడుకి నేను అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా నాకు అలాంటి. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, అడగమన్నాడు కదా, ఏది పెడుతుంది అడగొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మంచి ఆరోగ్యం ప్రభు నీకు ఇస్తే చాలు. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు చాలు. నీకంటే ఎంతోమంది తెలియగలిగిన వాళ్ళు, నీకంటే ఎంతోమంది జ్ఞానం కలిగిన వాళ్ళు, నీకంటే ఎంతోమంది అందగాళ్ళు, ఆస్తిపరులు పిల్లలు ఈ రోజున కాలగర్భంలో కలిసిపోయారు. నీ దగ్గర అందం లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, దేవుని స్తుతించే మనసు నీకుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా కాదా? వాళ్ళకంటే మనం ప్రయోజకులమా కాదా? పిల్లలు ఇదిగో వాళ్ళు మనల్ని గుర్తించకపోయిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆలోచన చేస్తే చదవబడినటువంటి లేఖన భాగంలో సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు. పిల్లలు ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడు అంటే, పిల్లలు మీరు ఆలోచించండి, ఎవరెవరి మనసులకు దేవుని వాక్కు ఏ విధంగా ఖడ్గం తెగేస్తుందో పిల్లలు ఆయనకి తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నేను పాస్టర్ గారు నాకు వ్యతిరేకంగా బోధ చేశాడు కనుక ఈ 20,000 జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను నేను అని చెప్పా. ఎవరికి ఇస్తాకొచ్చావు? ఎవరికి ఇస్తాకొచ్చావు? సావుకుడికి ఇస్తాకొచ్చావా? దేవునికి ఇస్తాకొచ్చావా? పిల్లలు ఆలోచన చేయి. ఒక్క ద్వారం మూయబడితే 10 ద్వారాలు తెరబడతాయి. దేవునికి స్తోత్రం. 20,000 నువ్వు దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చి నీకు వ్యతిరేకంగా వాక్యం చెప్పాడని ఆళ్ళకి చెప్పిన డబ్బులు తీసుకెళ్ళిపోయావే, నీ చేతితో 20 లక్షలు ఇప్పించగలిగిన దేవుడు నేను ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. షడ్రక మేషక అబేద్నెగోలు అంటారు కదా, మేము ఆరాధించే దేవుడు మమ్మలను రక్షించకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రతిమకు మాత్రం మేము నమస్కారం పెట్టి చేసుకో. ఏం చేసుకుంటావో? రాజుకు ఎదురు తిరిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రియుల సైతానుడికి ఎదురు తిరగలుగుతున్నావా? పట్టారు, బంధించారు, అగ్నిగుండంలో పట్టేశారు, కాళ్ళ 2 మధ్యలో బండ పెట్టారు, తీసుకెళ్లారు, ఇస్సిరి బారేశారు అంతే. అక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుని కోసం ప్రియులరా ఇదిగో సజీవులుగా నిలబడ్డారు, ఎదురు తిరిగారు గనక అగ్నిగుండములోనికి వేసేటప్పుడు వేయటానికి వెళ్ళినటువంటి వారు నల్లులు మాడినట్టు మాట చచ్చారు. కానీ ఈ షడ్రక మేషక అబేద్నెగోలతో యేసు ప్రభువారు దిగేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఏదైనా మీరు వంట చేసేటప్పుడు చేయి కాలింది అనుకోండి, అబ్బా ఎంత చక్కగా కాలేవే అంటారా? అమ్మా ఇదేంట నాయన, ఎవరో కూడా తీసుకురారా, ఉప్పు తీసుకురారా, అది తీసుకురారు, ఇది తీసుకురాని అంటారా? అంటారా? మీరు బాధ కలిగితే ఒళ్ళు కాలితే ఎట్లా ప్రవర్తిస్తారు? మీరు కాలినప్పుడు చూడలేరు గారు అంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు మేము కాలిపోతున్నాం మమ్మల్ని రక్షించండి, మేము కాలిపోతున్నాం మమ్మల్ని రక్షించండి అని అంటారా? పాటలు పాడతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ముగ్గురు అగ్నిగుండంలోకి వెళ్ళి పాటలు పాడుతున్నారు. వారితో ప్రియులారు వారు ఆరాధించే దేవుడు వారికి తోడుగున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రియుల నామకార్థపు క్రైస్తవరాలుగా, నామకార్థపు విశ్వాసిగా కొనసాగితే నీ బ్రతుకంతా నామకార్థంగానే కొనసాగుతుంది. పిల్లలు ఎందుకు దేవుడి మాటలు ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పిల్లలు ఇదిగో ఈ విధంగా ఎవరైనా ఉన్నారా అలా రెండోసారి అయ్యగారు ఆయన మాత్రం పిలవడానికి ఇల్లేదు అని మీరు అనినా, ఆయన పిలిచినా పిలవకపోయినా ఎవరైనా నామకార్థ క్రైస్తవులుగా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఆశీర్వాదం లేకుండా, విస్తరింపు లేకుండా, ఫలింపు లేకుండా మీరు ఉన్నారా? ఈ వాక్యం నీ కోసమే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచన చేయి. అయ్యా మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను సేవకుడికి అభిషేకించావు కదా, రాజుకు అభిషేకించావు కదా, ఈ పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం చాలదయ్యా, నీ మహాకృపను బట్టి నాకు జ్ఞానం ఇమ్మన్నాడు. ప్రభువు దానికి ఇష్టమైంది. ఇదిగో ఏమంటున్నాడు చూసావా? దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూసావా? ఏ విధంగా ప్రియులారా దేవుడు ఇదిగో చూడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు చూసావా? ఏమంటున్నాడు? ఒక్కసారి చదవమ్మది. అదిగో చూడండి. దేవునికి స్తోత్రం. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మ. మరి ఇక్కడ ఏమంటున్నాడనంటే, వివేకములుగా హృదయమును దయచేయము, సొలొమోను ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో చూడండి, దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను శత్రుల ప్రాణములను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుతున్నావని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున ఈ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు అని అంటాడు కదా. పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడను లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎంత మటుకి డబ్బులు కావాలి, బంగారాలు కావాలని అడిగేవాడు, కానీ జ్ఞానం కావాలని అడిగేవాడు ఎవడు? వివేకం కావాలని అడిగేవాడు ఎవడు? పరిపాలించే శక్తి కావాలని అడిగేవాడు ఎవడు? పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడును కూడా లేడు అని ఇచ్చాడా? వెనక్కి వెళ్ళిపోయాడా ప్రభు? దేవునికి స్తోత్రం చెప్పండి. అడుగుడు మీకు. పిల్లలు యాకోబు ఏం కావాలని అడిగాడు? ఆశీర్వదించాడా దేవుడు లేదా? తర్వాత పిల్లల హన్నా ఏం కావాలని అడిగింది? సంతానం ఇచ్చాడా లేదా? పిల్లలు సొలొమోను ఏం కావాలని అడిగాడు? జ్ఞానాన్ని ఇచ్చాడా లేదా? ఆయన ఇవ్వక దొంగిలించగలిగిన వాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? పిల్లలు ఆయన ఇచ్చేది తీసుకోవడానికి ఏమైనా ఆధార్ కార్డులు జిరాక్స్లు ఏమైనా ఇవ్వాలా? లేదంటే మీ వీళ్ళ పట్టదారు పాస్ పుస్తకాలు ఏమైనా పెట్టాలా? లేదంటే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మంత్రులకు ఏమైనా తెలియజేయాలా? ఆయన ఆశీర్వదించగా ఆశీర్వాదాన్ని అడ్డుకునేవాడు ఎవడో కూడా ఈ భూమి ప్రపంచంలో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ ప్రతి అవసరత తీర్చేది నా దేవుడు. దేవునికి స్తోత్ర. అందుకే ఊర్లు ఓడలు పిల్లలు మాకున్న సమస్తాన్ని సర్వాన్ని విడిచిపెట్టి ఇదిగో దేవుని పని చేయటానికి కంకణం కట్టుకుని వచ్చామే. పౌలు గారు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట చావు అయితే. అంతకుమించిన ఆశీర్వాదం ఇంకోటి ఏముందన్నా? దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రకటించే ప్రభు శక్తినిచ్చాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బోధించే శక్తినిచ్చాడు. పిల్లలను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష. అంటే స్కూల్లో చేతి మీద ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టేది కాదు, చంప మీద ఒకటేసి ఆకాశం నక్షత్రాలు ఒకసారి కనపడేది కదా. ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? యుగ యుగాలు అగ్నిగుండములో కాలుతారు. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం 10 సంవత్సరాలు. యుగం అంటే ఎన్ని అమ్మా? ఏంటమ్మా నిజం చెప్పేస్తాం. మీ అయ్యగారు ఎంతగా పెంచుతున్నాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. యుగం అంటే 100 సంవత్సరాలు. యుగ యుగాలంటే వందల సంవత్సరాలు అగ్నిగుండంలో కాల్తావే కానీ చావు మాత్రం నీకు. దేవునికి స్తోత్రం. ఎవరైనా రుచి చూడాలని ఆశపడుతున్నారా? ఎందుకండి? మనల్ని ప్రేమించేవాడు, పోషించేవాడు, మనతో ఉండేవాడు ప్రభు మనకు ఉండగా, ఆయన మనతో ఉండగా మనం భయపడాల్సిన అవసరం. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణ కర్తతో నేను ఆనందించు. ఆరాధించే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ప్రార్థించే నీ ప్రార్థన అంగీకరించే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు గ్రహించగలుగుతున్నావా? పిల్లలు ఇదిగో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో ప్రభు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. సొలొమోను జ్ఞానాన్ని ఇచ్చాడా లేదా దేవుడు? పిల్లరా ఇంకో మాట చెప్పి, అయ్యగారు సమయం ఉంది కదండి, ఒక మాటకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి 38వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి వచ్చిన దగ్గర నుంచి చదివి సహాయం చేయండి అమ్మా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో
నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు, అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు నీ దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించింది. మరణం అందరికి వస్తుందమ్మా రాదా? నాకు చావు అనేది లేదన్న వాళ్ళు ఎవరుంటే మీకు కూడా హస్తాన్ని చూపించాను. నేను కూడా మీతో పాటు ఫోటో దిగుతా. దేవునికి స్తోత్రం. మీరులా ఇక మీరే నా అభిమాని. అయ్యా అసలు నాకు జీవితంలో చావు అనేది లేదండి, అయ్యా ఇదిగో నాకు అసలు నా జన్మే, చెప్పండి పునర్జన్మ అండి, నాకు చావు అనేది లేదని వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, వృద్ధాప్యం అందరు సరదా తీర్చేస్తుంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, నువ్వు ఎంత గొప్పడమైన మరణాన్ని మాత్రం నువ్వు దాటి పోలేవు, నీ వల్ల కాదు. పిల్లరా, ఇక్కడ చాలామంది అనుకున్నారంట ప్రభు ఇచ్చే ఆయుష్కాలం ఎంత గొప్పదో తెలుసా? వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఏనాడలా 80 సంవత్సరం, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరికీ ఒక ఆయన పేరు చెప్తాను, తెలియని వాళ్ళు ఉంటే పిల్లలు అప్పుడు వాళ్ళు మాట్లాడండి. ప్రపంచంలో అత్యధికమైనటువంటి పిల్లల చావుతో సమానంతో కూడినటువంటి డ్యాన్స్ వేయగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు. ఆయన పేరు అమ్మా మైకేల్ జాక్సన్. తెలుసా మీకు? పేరున్నారు కదా ఎప్పుడన్నా? వాడు ఒక్కరోజు స్టేజ్ షో ఇస్తే ఎన్ని 100 కోట్ల మీకు తెలుసా? పిల్లలు నువ్వు ఆలోచన చేయండి. చుట్టుపక్కల అతి ఖరీదైనటువంటి, అతి అరుదైనటువంటి, లేదనంటే అతి బలమైనటువంటి డాక్టర్లు చుట్టూ పెట్టుకుని పిల్లలు 150 సంవత్సరాలు బతకాలని చెప్పని పోరాటం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్ప. ఒరే డాన్స్ వేసావు, నీ డాన్స్ వల్ల నీకు బోలుడు, నువ్వు 1000 కోట్లు వస్తున్నాయి, 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఏరా, ప్రపంచంలో నీకు మించినటువంటి మరొకడు లేడు. అక్కడ తాగాడా? పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో నేను 150 సంవత్సరాలు బతకాలని డైరీలో రాసుకుని మొదలుపెట్టి ప్రయాణం మొదలుపెట్టాడంట. పిల్లలు, నీ ఆశలు చాలా ఉంటాయి, నీ కోరికలు చాలా ఉంటాయి, అది దేవునికి అంగీకారమో లేదో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి పిల్లలు. నేను కూడా ఇదిగో చూడండి, పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం. 5 సార్లు సెలెక్ట్ అయ్యి నేను కానిస్టేబుల్, కానీ నాకు ఎవడు ఉద్యోగం లేదన్న, ఎవరు ఉద్యోగం ఇలా 5 సార్లు సెలెక్ట్ అయ్యే కానిస్టేబుల్గా. అతి చిన్నదే పిల్లలు, చెప్పుకోవడానికి సిగ్గుమాలిన కూడా పనితో పిల్లలు ఇది అక్కడి నుంచి బయటకు వచ్చాను. నాకంటే ఎందుకు పనికిరానాడు? ఈ రోజున పిల్లలు ఎస్ఐ అయ్యాడు, నాతో పాటు సిఐ అయ్యాడు. పిల్లలు ఈ రోజున పెద్ద పెద్ద పోస్టులో వాళ్ళు ఉన్నారు. పిల్లలు నేను మాత్రం ఆ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను, కానీ ఉద్యోగం అట్టు ట్రోఫీ మాత్రం ఎవడు లేదు. పిల్లలు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఆయన డిఎస్పీ గారు, ఎవరైనా నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావని చెప్పానని ఆ రన్నింగ్ టీంలో ఉన్న హోంగార్డ్లో మమ్మల్ని కలిపేశాడు. అప్పుడు కలిపేసినప్పుడు వెంటనే పిల్లలు 2 సంవత్సరాలు విజయవాడలో కూడా హోంగార్డ్ సర్వీస్ కూడా నేను చేశాను. నాకు కాకి యూనిఫామ్ అంటే చాలా ఇష్టం. దేవునికి ఇష్టం. దేవునికి ఏమి ఇష్టం? మనుషుల్ని కంటాం కానీ బిడ్డలను కంటాం కానీ రాతలు కూడా కంటాం ఎవరినన్నా. పిల్లరా, ఒకరోజు నేను ఇంట్లో పడి గారు అని ఏడుస్తున్నాను. ప్రభా, అయ్యా నువ్వేదో మా నాన్నగారు నీ సేవ చేశాడు, నువ్వు గొప్ప దేవుడు, ప్రతి వాళ్ళు అవసరం తీరుస్తావు, కానీ ఇదిగో నీ సేవకుడైన కుమారుడు అవసరం తీర్చలేవు, నువ్వు దేవుడు అని చెప్పని అడుగుతున్నాను. గట్టిగా అడుగుతున్నాను, మామూలుగా అడగటం లేదు. ఇందాడు యాకోబు అడిగాడే అంత గట్టిగా అడుగుతున్నాను. ప్రభు అన్నాడు, వరే నేను నిన్ను నా సేవ కొరకు నేను నిన్ను దేవునికి స్తోత్రం చెప్పండి. మా అమ్మని అనేవాడిని నేను, అమ్మ ఎల్లు మీ ఆయన బాగా అలిసి వచ్చాడు, దగ్గర కూర్చోబెట్టి మూతుడిసి అన్నం పెట్టమ్మా అనేవాడిని. అప్పుడు మా అమ్మంది ఎంతో జాగ్రత్తగా, పిల్లలు అయ్యో నీకు కూడా పెట్టనా అని అంది. నాకు వద్దులే, ముందు మీ ఆయనకి పెట్టండి అని అన్న. పిల్లలు ఆలోచన చేయండి, ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఏం పర్లేదులే, చల్లగానే ఉంది కదా, ఈ మాట చెప్పేసి ముగిచ్చేస్తా, పంపించేస్తా, వెళ్ళిపోదురు. కానీ కొంతకాలం పోయింది, ప్రభు నాకంతా చూపించాడు. పిల్లల దేవుని మహాకృపను నా పనిని ముగించుకున్నాను. పిల్లల మా అమ్మ ఓర్పుతో శ్రద్ధతో ఉంది, వాక్యాన్ని బోధించాను, ఇంటికి వచ్చాను. 10:30, 11 గంటలు అయింది. అప్పుడు మా అమ్మ అంటుంది, నా భార్యకు అప్పుడే పెళ్ళయింది, నాకు కొత్తగా పెళ్ళయింది. నా భార్య అంటుందమ్మా, విజయ మీ ఆయన చాలా అలిసిపోయి వచ్చాడమ్మా, చాలా గట్టిగా వాక్యం చెప్పి అలిసిపోయి వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టమ్మా అని. ఇప్పుడు మా అమ్మని చూస్తే నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఒక్కసారిగా మెడకాయ పిసికి పట్టుకుని చంపేయాలన్నది. మరి ఆ రోజు నేనన్నప్పుడు అంటే నాకు ఒక న్యాయం, మా అమ్మకు ఒక న్యాయమా? ఏంటన్నా అలా చూస్తున్నాను. అమ్మా, కావాలని ప్రత్యేకంగా నా మీద నువ్వు ప్రతీకారం
దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, దేవుడు నన్ను సేవకి పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఈ 24-25 సంవత్సరాలు నా ఈ సేవలో ఎన్నో కష్టపడ్డాను. ఇదిగో మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, జయప్రకాష్. పిల్లలని ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనికి పిల్లల ప్రభు నేను వెళ్ళినప్పుడు కూడా తన యొక్క కృపతో పరలా ప్రభు నన్ను పైకి దేపాడు. విడిచిపెట్టలా, వదిలేలా. దేవుని పని కొరకు అనేక చోట్లకు పిల్లరా వెళ్ళి సువార్తను ప్రకటించే కృపను ప్రభు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లలను ఆలోచన చేయి. హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు ఇదిగో పిల్లలు, ఇదిగో గోడ తట్టు తిరిగి గావురు గావురమని ఏడుస్తున్నాడు. ఎంత బలమైనటువంటి ఏడుపు అంటే, నేను చనిపోతున్నానని చెప్పానని. పిల్లలను ఆలోచన చేయి. దేవుడు సేవకుని పంపించి ఆ ప్రార్థన, ఆ కన్నీరు, ఇదిగో ఆ ఏడుపు, ఇదిగో ఆ పట్టుదలను ప్రభువు చూశాడు. మరలా వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నీ కన్నీరు నేను చూశాను, నీ పట్టుదలను నేను చూశాను, ఇంకా నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. పిల్లరా, ఈ రోజున ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఏదైనా పని మొదలుపెట్టి నువ్వు ఆగిపోయావా? హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించినట్లుగా దేవుడు మరలా నీ పనిని తిరిగి ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రియరా, ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఎంతో కాలంగా ఆగిపోయిన నీ పనులు మరలా తిరిగి ప్రారంభించబోతున్నావు. మరలా తిరిగి నువ్వు కట్టబోతున్నావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను నిలపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఒక దేవుని దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా కృప దొరకదండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పిల్లలని పక్క స్నేహితులు చెప్పమాకు, గావురు గావురమని పిల్లలు ఓకే ఏడవాకు. బాగున్నంతసేపు నీ స్నేహితులు, బాగున్నంతసేపు నీ బాగు, వాళ్ళకి నీకు ఏదైనా ఒక మాట తేడా వచ్చిందనుకో, అందుకేనే ఆ రోజు నీకు అంత జరిగింది. నీకెప్పుడు చెప్పాను? చెప్పేవలే కదా. అంటే ఏం చేస్తారు వాళ్ళు? గోతిక నక్కలాగా నువ్వు ఎప్పుడు దొరుకుతావా? ప్రతి అడుగడుగున నిన్ను కాసుకుని కూర్చుంటారు. అదే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టావనుకో, దేవుని సన్నిధిలో మోకరించావనుకో, దేవుని దగ్గర కన్నీరు గార్చావనుకో, నీ అవసరతను తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నువ్వు అడుగమ్మా, దేవుణ్ణి అడుగు. అయ్యా నా కుటుంబాన్ని దీవించమని అడుగు, మా సంఘాన్ని దీవించమని అడుగు, బిడ్డలను దీవించమని అడుగు. ఇదిగో మమ్మల్ని విస్తరింపచేయి ప్రభు అని అడుగు. ఈ అమాయకత్వాన్ని తొలగించి ప్రభు అని అడుగు. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలయ్యా అని అడుగు. ఒక కోరమన్నాడు కదా, ఇష్టానుసారంగా కోరమాకు. నువ్వు అడిగినది తీరట్లేదంటే పిల్లలు నువ్వు అత్యాశలో ఉన్నావని అర్థం. యాకోబు ఆశీర్వాదాన్ని కావాలని అడిగాడు. ఆశీర్వదించబడ్డాడా? దీవించబడ్డాడా లేదా? తర్వాత అన్న సంతానం కావాలని అడిగింది, కుమారుని ఇచ్చాడా లేదా? తర్వాత సొలొమోను ఏం కావాలని అడిగాడు? జ్ఞానం ఇచ్చాడా లేదా? తర్వాత హిజ్కియా ఏం కావాలని అడిగాడు? ఇచ్చాడా లేదా? ఈరోజు నువ్వేం అడుగుతావు? నీ చాయిస్ నీదే. అడుగుడు మీకు ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు, మనము తీసుకునే బిడ్డలం. ఆయన ఇవ్వగా ఆపగలిగిన వాడు ఎవడు కూడా లేడు. నీ కోరిక దేవుని దృష్టికి అంగీకారం అయితే, నీ కోరిక దేవునికి ఇష్టమైతే, నీ కోరిక ప్రభుకు అంగీకారం అయితే, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ కోరికని తీర్చునుగాక. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ కోరిక దేవుని పేరట తీర్చబడునుగాక. పిల్లరా, నువ్వు అడుగు ప్రభుని. ఎంతో కాలంగా నీ బిడ్డలు చదువైపోయి ఖాళీగా ఉన్నారా? లేక నీ బిడ్డలు చదువుకుంటున్నారా? లేక నీ యజమానుడు మీ మాట వింటలేదా? లేదంటే నీ భార్య సంపూర్ణంగా నీకు ఏ విషయంలో కూడా సహకరించలేదా? లేదంటే ఇరుగు పొరుగు వారు కావాలని నిందలేస్తున్నారా? లేదంటే నువ్వు పని చేసే చోట లేదంటే రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారా? జీవనోపాధి నిమిత్తం ఇబ్బంది పడుతున్నావా? లేదనంటే పిల్లల పెళ్ళి కావట్లేదని బాధపడుతున్నారా? పెళ్ళి లేనటువంటి వారు సంతానం లేదని బాధపడుతున్నారా? మీరు ఆలోచన చేయండి. దేవుని యందు నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన దానిగా నువ్వు నివసించినట్లయితే ప్రతి ఆశీర్వాదాన్ని కొలిచి ప్రభు నీ ఒళ్ళో పోస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మనం రాజు బిడ్డలు ఉండే రాజు బిడ్డలం. ఏదైనా ఒక బలమైనటువంటి వాడు ఏదైనా ఇంజనీర్ కట్టాడు అనుకోండి, ఒక బిల్డింగ్, ఒరే ఆయన ఎవర్రా, ఆ కుర్రాడు ఎవరబ్బాయిరా అని అన్నాడు అనుకోండి, అదే రా ఒక పెద్ద బిల్డింగులు కట్టాడే ఆ ఇంజనీరు కొడుకు అంటాడు కదా. ఒక మంచి పాపులర్ అయినటువంటి యాక్టర్ పిల్లరా కొడుకు ఒకడు వచ్చి రోడ్డు మీదకి వచ్చాడు అనుకోండి, ఆయన తెలుసా నీకు? అదిగో వాళ్ళ అబ్బాయి ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చాడు అంటే యాక్టర్ కొడుకు అని చెప్పుకుంటాడు, డాక్టర్ కొడుకు అని చెప్పుకుంటాడు, ఇంజనీరు. ఇప్పుడు మనం ఎవరికి వీళ్ళకి తండ్రి అని చెప్పుకోవాలి? మనం రాజు పుత్రులు అని చెప్పుకోండి. దేవునికి స్తోత్రం.
రాజకుమారులము రాజే కుమార్తెలు మనం. మనకి తాత్కాలికంగా పేదవర్మం కావచ్చు, అవసరాలు తీరలేక మనం పేదవర్మం కావచ్చు, కానీ దేవునిని ఆరాధించే విషయంలో మన పేదవర్మేమీ కాదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పుచ్చుకునే విషయంలో పేదవర్మేమి కాదు. నువ్వు అడుగు ప్రతి వానికి దేవుడు నీకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. నువ్వేం అడుగుతావో ఈ రాత్రికాల సమయం నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు అడిగేది న్యాయంగా ఉండాలి, నువ్వు అడిగేది దేవునికి అంగీకారంగా ఉండాలి, నువ్వు అడిగేది పొందుకునేలాగా నువ్వు ఉండాలి. అమ్మ మీరు వింటున్నారా? పిల్లలు మీరు వింటున్నారా? ఎంత మట్టికి తెల్లారు లేచిన దగ్గర నుంచి పిల్లర మీరు రెడీ అవ్వండి, మీరు సోకులు చేసుకోండి కాదని అంటలేదు. పిల్లర ఇదిగో చూడండి, మీకు బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానం నాకు ఇవ్వమని సొలొమోను అడిగాడు. జ్ఞానాన్ని ఇవ్వమని అడగండి, తెలివినివ్వని అడగండి. పిల్లర ఇదిగో దేవుని సన్నిధిలో నేను ఎలా ఉండాలని అడగండి. మీ ప్రతి అవసరతను ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి, మీకు ఈ రాత్రి నువ్వేం అడుగుతావు అడుగుదామా? ఒకసారి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఒక్కసారి నాయన, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అయ్యా, ఇదిగో నేను అడిగింది పొందుకోగలిగే స్థితిలో నేను ఉన్నానా అయ్యా? ఇదిగో నా ప్రభు ఇప్పటివరకు అదే దరిద్రతలో నేను బ్రతుకుతున్నాను.